ఆయన చిన్నాన్ననే కొట్టాడని అప్పట్లో సీటు కోసం. వివేకానంద రెడ్డి అప్పుడు రాజీనామా చేయటానికి 2004లో ఆయన ఎంపీగా కడప నుంచి తమ్ముడు, అసెంబ్లీకి పులివెందుల నుంచి మరి రాజశేఖర్ రెడ్డి ఈ వచ్చినటువంటి దీంట్లో ఏది చిన్నాన్న అసలు ఎన్నికలకు ముందే మరి సీటు కావాలని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డిని కనుక నుంచోబెడితే అక్కడ ఉన్న ప్రత్యర్థి మైసూరారెడ్డి తెలుగుదేశం ఓడిపోతాడు, వివేకానంద రెడ్డి అయితేనే తట్టుకుంటాడని పార్టీ వర్గాల సమాచారం మేరకి రాజశేఖర రెడ్డి తమ్ముడికి టికెట్ ఇవ్వడం, గెలవడం, అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న మీదే అసూయ, ఈర్ష్య, ద్వేషం కొట్టేదాకా వెళ్ళడం, బలవంతంగా నువ్వు రాజీనామా చేస్తావా, చస్తావా, బై ఎలక్షన్ తెస్తావా లేదా, అది తట్టుకోలేక పోరు ఒకరోజు వివేకానంద రెడ్డి రాజీనామా స్పీకర్కి ఇచ్చేసి రావడం, అక్కడ స్పీకర్ స్థానంలో ఉన్న మీరా కుమార్ ఎవరో ఆమె సోనియాకి చెప్పడం, సోనియా రాజశేఖర రెడ్డి మీద బరెస్ట్ అవ్వడం, కంట్రోల్లో పెట్టుకొని కొడుకుని లేకపోతే బాగోదని ఆమె హెచ్చరించడం, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మరి తలంటు పోయడం, ఇదంతా హర్ష కుమార్ బయట పెట్టాడు. అప్పట్లో ఇదంతా సెంట్రల్ హాల్లో జరిగినటువంటి ఇదంతా కూడా మాజీ ఎంపీ రాజశేఖర రెడ్డి సహచరుడు, అనుచరుడు హర్ష కుమారే చెప్పాడు. ఈ స్టోరీ అంతా ఓపెన్గా చెప్పాడు.